అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న హిమానీ నదాలు అత్యంత వేగంగా కరిగిపోతున్నాయని, దిగువ ప్రాంతాల్లో ఆకస్మిక భారీ వరదలకు కారణంగా మారుతున్నాయని తాజా అధ్యయనం హెచ్చరించింది. సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ అండ్ హిమాలయన్ స్టడీస్ ఈ అధ్యయనానికి నేతృత్వం వహించింది. ఈ స్టడీ రిపోర్టు ప్రకారం 1988 నుంచి 2019 మధ్య పశ్చిమ అరుణాచల్లో ఉన్న బేసిన్లో హిమానీ నదాలు పరిమాణం 28.5% మేర తగ్గిపోయింది. ఇది 15 చదరపు కిలోమీటర్ల మంచుకు సమానం. దీనివల్ల భారీ హిమానీ నదాలు చిన్న చిన్న వాటిగా విడిపోయి అస్థిరంగా మారిపోయాయి. కొన్నైతే వాటి వాలు ప్రాంతాల్లో మంచు 50% పైగా కోల్పోయాయి. రుతుపవనాల కాలంలో వర్షాలు తగ్గిపోవడం, శీతాకాలంలోనూ దాదాపు మంచు పడని పరిస్థితులు దాపురించడంతో హిమానీ నదాలపై మంచు చేరడం లేదు. ఒక అంచనా ప్రకారం ఈ ప్రాంతంలో 1980లో 2100 మిల్లీమీటర్ల వర్షపాతం ఉంటే 2024లో 900 మిల్లీమీటర్లకి పడిపోయింది. హిమానీ నదాల నుంచి మంచు కరిగి కొత్త సరస్సులు ఏర్పడుతూ ఉండటము ప్రతికూలమైన మార్పే. ఒకప్పటితో పోలిస్తే వాటి సంఖ్య రెట్టింపై 29కి చేరింది. వీటి కారణంగా దిగువ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదమూ ఉంటుంది.